మన వంటింట్లో మిరపకాయ లేకుండా ఏ వంట పూర్తి కాదు. కూరల్లో కారం కావాలన్నా, నోటికి రుచి తగలాలన్నా మిరపకాయ ఉండాల్సిందే. అయితే చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. అదేంటంటే పచ్చి మిరపకాయలు మంచివా లేక ఎండు మిరపకాయలు మంచివా? అయితే ఈ రెండిట్లో ఏది మంచిదో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పచ్చిమిరపకాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో క్యాలరీలు ఉండవు. పైగా ఇవి శరీర మెటబాలిజంను వేగవంతం చేసి బరువు తగ్గడానికి తోడ్పడతాయి. పచ్చిమిర్చిలో ఉండే ఫైబర్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇక ఎండు మిరపకాయల్లో క్యాప్సిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మిరపకాయలకు ఘాటునిస్తుంది. క్యాప్సిన్ శరీరంలోని జీవక్రియను పెంచి నిల్వ ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. వంటకానికి గాఢమైన రంగును, ఘాటైన రుచిని ఇస్తుంది. అయితే ఏది ఎప్పుడు తీసుకోవాలి? ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఏ మిరపకాయనైనా మితంగా తీసుకోవటం ఉత్తమం అని చెప్తా ఉన్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి అనుకునేవారు పచ్చిమిర్చిని, బరువు తగ్గాలనుకునేవారు మితంగా ఎర్రమిర్చిని ఆహారంలో చేర్చుకోవచ్చు. అంతేకాకుండా తక్కువ కారం కావాలంటే పచ్చిమిరపకాయలను వాడండి. ఇవి పొట్టకు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. ఎక్కువ స్పైసీగా ఉండాలంటే ఎర్ర మిరపకాయలని ఎంచుకోండి. మార్కెట్లో దొరికే కృత్రిమ రంగులు కలిపిన కారం పొడి లేదా రసాయనాలు వాడిన పచ్చిమిర్చి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీయచ్చు. కాబట్టి నాణ్యత కలిగిన పచ్చిమిర్చి లేక ఎండుమిర్చిని వాడాలి అని సూచిస్తూ ఉన్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికర వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.